ఇక మరి కొత్త జంటలు ఎందుకు విడదీస్తారు అనేది ఒక సామాజిక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన అండి. ఇది ఇంత బాగానే ఉంది, కానీ ఆషాఢంలో కొత్తగా పెళ్ళైనటువంటి జంటలను ఎందుకు దూరంగా ఉంచుతారు అని చెప్పేసి అంటారు. అత్తాకోడల మధ్య గొడవలు వస్తాయనేది కేవలం పైకి చెప్పేటువంటి మాత్రమే. దీని వెనక మన పెద్దలు ఎంత గొప్ప ఆరోగ్యకరమైన సామాజికమైన ఆలోచన ఉందో చూడండి. పూర్వకాలం ఏంటంటే వైద్య సదుపాయాలు అంతగా లేని రోజుల్లో ఒకవేళ ఆషాఢ మాసంలో నూతన వధువు గర్భం దాలిస్తే ప్రసవం సుమారుగా 9 నెలల తర్వాత, అంటే తీవ్రమైనటువంటి వేసవి కాలంలో మే నెలలో జరుగుతుంది. అటువంటి సమయంలో ఎండల వల్ల పుట్టబోయేటువంటి బిడ్డకి బాలింతరాలకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలనే ముందు చూపుతో ఈ నియమాన్ని పెట్టారని పెద్దలు చెప్తారు. దీనికి మరో ఆచరణాత్మక కారణం కూడా చెప్తారు. ఆషాఢ మాసం ఏంటంటే జనరల్గా రైతులకు అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి టైము. విత్తనాలు నాటడం కానీ, దుక్కి దున్నడం కానీ, ఇలాంటి చాలా పనులు, వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుడు కానీ ఈ పనుల మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాలని, సంసార బాధ్యతలు మన మనస్సు అనేది మళ్ళకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ ఆచారం అనేది ఏర్పడిందని చెప్పేసి చాగంటి గారు కూడా చాలా వీడియోలో చెప్పారు. ఇది కుటుంబ బాధ్యతలు కానీ వ్యవసాయ సంస్కృతిని గౌరవిస్తూ తీసుకున్నటువంటి ఒక ఆచరణాత్మక నిర్ణయం అనమాట. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.